ఫ్రెండ్స్ మన చేప కూర అయితే పారాయణ ఉప్పు ఎక్కువ వేసి ఈరోజు అయితే ఏం ప్రయోగాలు చేయకన్నా ఒక టమాటాకాయ కోసుకుంటాడా ఫ్రెండ్స్. సింపుల్గా అయితే చికెన్ చేసుకుంటాడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ చేసేది నేను మన చేపల కూరలో ఆయన ఉప్పు అంతా వేసి పారేసేదిగా చేసుకున్నాను. టమాటా అయితే వేస్తాను ఫ్రెండ్స్. ముందుగా లవంగాలు అయితే వేస్తాను ఫ్రెండ్స్ 2. మనమేమైనా కాబట్టి పులుసు రాదు ఎక్కువ. నేనైతే ఎక్కువ మసాలా లేకన్నా ఉప్పు పసుపు వేసి ఉప్పు 3 వేసి అయితే ఫ్రై మాదిరి చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎగిపోయినా ఫ్రెండ్స్. చికెన్ అయితే వేస్తాంట. దీంట్లోకి ఏమైనా ఉప్పు పసుపు కారమే ఎలా అవుతుంది చూడండి మీరే. కొంచెం వేసాను ఫ్రెండ్స్. మనము కారం కొంచెం జాస్తి తింటాము. చాలు మళ్ళీ మూత ఎత్తామంటే ఎక్కువ. అవన్నీ వేసిన తర్వాత కలిపెట్టుకుంటాను ఫ్రెండ్స్. సింపుల్గా అయితే వేస్తాండా, పెద్ద మసాలాలు వేసాలి లేకన్నా. ఉప్పు పసుపుతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. ఉప్పు పసుపు వేసి కారము ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు తినే పరిగెత్తాల చెమ్మెత్తుకొని. మనం మసాలాలు లేకన్నా సింపుల్గా అయితే చేసుకుంటాము. ఇదంతా ఏరే పెట్టుకునే తోళ్ళు అంతా, ఎందుకంటే మా పిల్లి బావగానికి చూపిస్తారండి ఫ్రెండ్స్ మా పిల్లిని. ఇదే ఫ్రెండ్స్ మా పిల్లి చూసారా అట్లా తింటుందో. తినిపించాలి దానికి. సరే పిల్లల్ని బోన్లో వేసి పెంచుకుంటాము. బయట వెళ్ళిపోతే కన్నా ఈ పిల్లలు కూడా తినే దరిద్రులు అక్కడికి ఉన్నారు. బయట పోయి తిలాడితే కన్నా ఎవరో సంచులు వేసుకొని తినేస్తారు. దీన్ని కూడా కలుసుకుంటారు. అట్లా ఉండ అక్కడికి ఉన్నారు.